సమయంలో నా కొడుకు నన్ను సత్తాడని ఎన్నో కోరికలు కోరుకొని ఎన్నో ఆశలతోని కంటికి రెప్పలా కాపాడుకొని పురిటి నొప్పుల్లో తన ప్రాణం పోతుందని తెలిసి కూడా ఆ బిడ్డకు జన్మనిచ్చి ఆ యొక్క తల్లి కన్ను మూస్తుంది. కానీ తల్లిదండ్రి బతుకున్నాగానే తన యొక్క కళ్ళ ముందు ఒక పుష్పం కింద రాలిపోతే ఆ యొక్క తల్లి గుండె ఎలా తల్లడిల్లుతుందో ఈ పాట ద్వారా తెలుసుకున్నాం. ఎక్కడున్నవురా కొడుకా నువ్వు యానమైనవు శ్రీకాంతు ఎక్కడున్నావురా కొడుకా నువ్వు యానమైనవు శ్రీకాంతు గావురాల కొడుకరారా అయ్యో ముద్ద పెడతా దీని
అర్థమవుతుంది. ఒక పాట పాడితేనే ఏడిపస్తే కన్న ముందే కన్న కొడుకు నేలరాలిపోతుంటే ఆ తల్లి ఎంత విలువిలలాడిపోతుంది. శ్రీకాంత్ అన్న అరికాల నుంచి మొదలు పెడితే సుక్కబట్టలాక మన మంటలా మాడిపోయింది. బాధ పెడుతుంటే నా తెలంగాణ ప్రజలు ఎంత విలువిలలాడిరో మనందరికీ తెలుసు. మన గోస, మన భాష, మన యాస, మన ప్రాణ త్యాగాలు ఈ ఆంధ్ర వలస వాదులకు ఇకైనా కళ్ళు తినడం లేదు. ఎవరి కోసం ఈ పోరాటం? ఎందుకోసం ఈ పోరాటం? తెలంగాణ కోసం, తెలంగాణ వాదన కోసం. హక్కులను కాలరాసిలేవు. ఆ కాలరాసినందుకు ఈ తెలంగాణ బొగ్గుగారి కార్మిక సంఘం గడ్డ మీద పుట్టిన నా తెలంగాణ బిడ్డలు ఆ
చనిపోయే ముందు తన తల్లి చేత ఏ విధమైనటువంటి సేవలు చేయించుకున్నాడో తాను స్మరించుకుంటూ ఈ తెలంగాణ సాధన కొరకు అగ్నికి ఆహుతైనటువంటి ఆ శ్రీకంఠచారి ఏ విధంగా ఆ అమ్మను తలుసుకుంటాడో ఈ పాట ద్వారా వినగా మనం చేస్తున్నాను. జై తెలంగాణ. మనకు కావలసింది ఏమంటున్నాడు ఆయన,